అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారో చూడాలంటే మీరు ఈ షార్ట్ మొత్తం చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. 1 మంత్ తర్వాత మేము తిరుపతి వెళ్తున్నాం. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నాము. ఇదిగోండి మన పెద్ద మనిషి వచ్చేసారు లగేజ్ ఎలా ప్యాక్ చేస్తున్నారా అని చెప్పి పర్యవేక్షణ చేయడానికి. ఇంకా వెళ్ళాలి, తప్పదు కదా, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఇంకా మా అత్తయ్యకి అయితే ఒక్కటే ఏడుపు, వెళ్ళిపోతున్నామని చెప్పి. మా మీద బెంగతో కాదండి, హవి మీద బెంగతోటి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నామా, చీరాల స్టాప్లో మా డాడీ వచ్చారు. ఇదిగోండి ఎక్కడ మా డాడీ తీసుకెళ్ళిపోతారా అని చెప్పి వెళ్ళిపోమంటున్నాడు, ట్రైన్ ఎక్కేయాలని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్నకి యాజ్ యూజువల్ వర్క్ ఉంది, ఇంకా వర్క్ చేసుకొని ఇవ్వకుండా అలా చేస్తూ ఉన్నాడు. నైట్ 10:30 కల్లా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత హవి వేసే వేషాలు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ రాజ్యానికి వచ్చేసినట్టు ఫీల్ అయ్యి ఇంట్లో మూల తిరుగుతున్నాడు, నవ్వుకుంటున్నాడు, తెగ ఆనందపడుతున్నాడు. అవి ఫ్రెష్ అయిపోయాడు, మేమందరం ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇల్లు కూడా నీట్గా తుడుచుకున్నాం. కాళ్ళ కింద హాయిగా ఉంది, లేకపోతే చిరాగ్గా ఉంది అక్కడ. సో ఇంకా అన్ని చేంజ్ చేసేసుకున్నాం. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా వద్దుంటాం. గుడ్ నైట్ చెప్పు హవి. గుడ్ నైట్ అమ్మా. ఏమైందమ్మా? బాయ్ చెప్పు. బాయ్, టాటా.